మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతక చక్రంలో లగ్నాధిపతి, రాశ్యాధిపతి, నక్షత్రాధిపతి ఒకే వర్గు వారైతే జాతకం ఎలాంటి శుభాలు కలిగి ఉంటుంది. ఇది మకర లగ్నం, 11వ నెల 1993. ఆ రోజు డేటుకి వారికి మకర లగ్నం అయింది. శని భగవానుడు అధిపతి. మిథున రాశి అయింది. బుధుడు అధిపతి. భూతత్వం, వాయుతత్వం, నక్షత్రం ఆరుద్ర. ఇది కూడా వాయుతత్వంలోనే ఉంది. రాహు అధిపతి. ఈ 3 గ్రహాలు మిత్రులే. ఒకే వర్గవారయ్యి మిత్రగ్రహాలైతే జాతకం ఏ విధంగా ఉంటుంది. లగ్నాధిపతి లగ్నం ధనిష్ట కుజ నక్షత్రంలో ఉంది. చతుర్థ లాభాధిపతి నక్షత్రం. రవి భగవానుడు స్వాతి నక్షత్రంలో ఉన్నారు. చంద్రుడు ఆర్ద్ర, కుజుడు విశాఖ, బుధుడు విశాఖ, గురుడు చిత్తా నక్షత్రం, శుక్రుడు చిత్త, శని ధనిష్ట, రాహు అనురాధ నక్షత్రం, శని భగవానుడు నక్షత్రం, కేతువు రోహిణి నక్షత్రం, చంద్ర భగవానుడు. మరి ఈ జాతక పరిశీలన ఎలా చేద్దాం? ఇందులో ఏంటి విశేషాలు ఉన్నాయి ఒకే వర్గ వారైతే? చూడండి, శని భగవానుడు లగ్నంలోనే స్థితి పొందారు. శని భగవానుడు లగ్నంలోనే స్థితి పొందారు. ఇలా ఉంటే సస మహాపురుష యోగం అంటాం. మరి లగ్నాధిపతి లగ్నంలో స్థితి మంచిదే. మరి లగ్నకారకుడు రవి గ్రహం ఈ జాతకానికి నీచబడ్డాడు. చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. లగ్నాధిపతి లగ్న పంచమ భాగ్య స్థానాల్లో ఉంటే వెరీ గుడ్, లేదు మిత్రస్థానాల్లో ఉంటే, లేదు ఉచ్చ రాశుల్లో ఉన్న మంచిదే. లగ్నాధిపతి షష్ఠ అష్టమ వ్యయాల్లో ఉండే కన్నా మిగతా రాశుల్లో ఉంటే, అది లగ్న పంచమ భాగ్యాధిపతి నక్షత్రాల్లో ఉంటే వెరీ గుడ్ పొజిషన్. ఇది లగ్నాధిపతి లగ్నంలోనే స్థితి పొందాడు. జాతకం బాగుంది. ఒక లగ్నకారకుడు రవి నీచపడడం వల్ల కొంచెం ఆత్మస్థైర్యం అన్నది తక్కువ ఉంటుంది అంతే. అంటే రవి భగవానుడు గ్రహాలకి రాజు, ఆయన నీచపట్టకూడదు. మరి శని భగవానుడు మరి ఈ రవిని చూస్తూ ఉన్నారు, లగ్నాధిపతి చూస్తున్నారు. కానీ లగ్నాధిపతితో ఏదైనా గ్రహాలు ఉంటే అవి రాజ్యోగాన్ని ఇస్తాయి. లగ్నాధిపతి దృష్టి ఉంది అంటే కొంచెం స్లోగా ఉంటుంది. ఎందుకు? శని భగవానుడు అవ్వడం వల్ల మాత్రమే. మరి ఆర్ద్ర నక్షత్రం ఎక్కడ ఉన్నారు? రాశి వృశ్చిక రాశిలో ఉన్నారు. చంద్ర నక్షత్రాధిపతి వృశ్చిక రాశిలో నీచబడ్డారు. చంద్ర నక్షత్రాధిపతి. ఇది లగ్నానికి లాభమాయమైంది. లగ్నానికి లాభమాయమైనప్పుడు గురుడు ఆధీనంలోకి వెళ్తారు. మరి ఈ గురుడికి ఇక్కడ వ్యయ తృతీయ భావం వచ్చింది కాబట్టి రాహువు అంత గట్టి ఫలితాలు మాత్రం ఇవ్వడు. కాకపోతే ఈ 3 ఒకే వర్గు వారికి చెందినవారు కాబట్టి పర్వాలేదు. ఇక్కడ దశమాధిపతి అయిన శుక్రుడు దశమ క్షేత్రంలో ఉన్నారు. ఇది యోగం. వీరికి 100% గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది. అయితే రాహువు కుజుడు కలిసి ఉంటే జాతకాలలో
పోలీస్ ఇట్లాగా వృత్తుల్లో ఉంటారు వీరు. అది కుజుడింట్లో ఉండి కుజునితో కలిసి ఉన్నాడు. రాహువు నీచపడినప్పటికీ రాహు రాస్యాధిపతితో కలిసి స్థితి పొందడం వల్ల వీరికి ధైర్య సాహసాలు ఎక్కువే. అది కూడా రాహువు 1 2 3 4 తృతీయ స్థానాన్ని చూస్తూ ఉన్నారు, విక్రమ స్థానాన్ని. తృతీయాధిపతి గురుడు దశమంలో స్థితి పొందారు. అంటే చూడండి, ఏదైనా గ్రహాలు దశమంలో స్థితి పొందినప్పుడు చతుర్థాన్ని చూస్తాయి. దశమంలో పాపగ్రహాలన్నా కన్నా శుభగ్రహాలు మంచిది. మరి ఇక్కడ శుక్రుడు తన స్వక్షేత్రంలో ఉండి చతుర్థానికి దిగ్బలం పొందిన ప్లేస్ని చూస్తూ ఉన్నారు కాబట్టి వెరీ గుడ్. వీరు ఉన్న ప్రదేశంలోనే చదువు, విద్య, అట్లాగే ఉద్యోగం అన్నీ సంపాదిస్తారు. నిన్న చెప్పిన వీడియోల్లో కూడా ఇదే చెప్పి ఉన్నాను నేను. మరి చంద్రరాశ్యాధిపతి బుధుడు కూడా దశమంలో ఉన్నారు. దశమకారకార బుధుడు దశమ క్షేత్రంలో ఉన్నారు, రవితో కలిసి ఉన్నారు. ఈయన అష్టమాధిపతి అయ్యారు. అష్టమం నుంచి తన ప్లేసు తృతీయం అయ్యింది. అంటే వీరికి ధైర్య సాహసాలు ఎక్కువే. అట్లాగే చూడండి, రవి మీనరాశిలో ఉన్నారు, నవాంశలో మంచిదే. గురుపాలిత రాశిలో ఉన్నారు. చంద్రుడు ఇక్కడ మళ్ళీ మకర నవాంశలో ఉన్నారు. ఇది అంత ఫేవరబుల్ కాదు. ఈ లగ్నానికి భాగ్యాధిపతి బుధుడు ఏ నవాంశ పొందాడో చూడండి. బుధుడు మేషనవాంశ పొందారు. ఈ మేషనవాంశాధిపతి కుజుడు ఇక్కడ స్వక్షేత్రంలో ఉన్నారు, మంచిదే. అయితే మకర లగ్నానికి బాధకాధిపతి కూడా కుజుడయ్యాడు. అయితే ఒక చతుర్థాధిపతి కూడా వచ్చినందువల్ల పర్వాలేదు. కుజుడు ఎవరి నక్షత్రం ఉన్నారు? గురుపాలిత గ్రహం గురుపాలిత నక్షత్రంలో ఉంది. అయితే తృతీయ వ్యయాధిపతి అయ్యాడు గురుడు. మరి దశమహాపురుష యోగం అంటే శని భగవానుడి వల్ల వస్తుంది. అది లగ్నంలోనే మకర లగ్నం అయ్యి లగ్నంలోనే స్థితి పొంది ఉన్నారు. తన సప్తమాన్ని కారకా ప్లేస్ని చూస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రజలకి దగ్గరగా ఉండే జాబ్ చేస్తారు వీరు. అయితే 1 2 3 4 5 6 7 8 9 గురుడు సప్తమాధిపతిని చూస్తున్నాడు, చంద్రుణ్ణి. అంటే సప్తమాధిపతిని చూస్తున్నాడు కాబట్టి గురుడు ఇక్కడ తమ భార్య కూడా ఉద్యోగం చేసే అమ్మాయే వస్తుంది. ఎందుకు? సప్తమాధిపతి చంద్రుణ్ణి గురుడు చూస్తూ ఉన్నారు. మరి దశమాధిపతి శుక్రుడు దశమ క్షేత్రంలోనే ఉన్నారు. అట్లాగే అష్టమ భాగ్య షష్టాధిపతి అయిన బుధుడు దశమ క్షేత్రంలోనే ఉన్నారు. అంటే ఉన్నతమైన ఉద్యోగం ఉంటుంది వీరికి. దశ నడిచే దశ ఏంటంటే ప్రజెంటు ఈ వ్యక్తికి లగ్నాధిపతి దశ నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ చూడండి, రవి భగవానుడు నీచపడినప్పటికీ శుక్రుడు తన స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఇది నీచ భంగ రాజయోగం.
ఏర్పడింది. దానివల్ల వెరీ గుడ్. లగ్న బలం ఉన్నట్లే. లగ్నాధిపతి దశ ఈ వ్యక్తికి ఇప్పుడు వీరికి 93లో పుట్టారు కదా, అంటే 2003, 2013, 20 సంవత్సరాలు. 2023కి 30, అంటే 31 సంవత్సరాలు. ఇప్పుడు ఈయనకి శని మహాదశ ప్రారంభమయ్యి 2020లో ఈయనకి శని భగవానుడు మంచి రాజయోగాన్ని అందిస్తారు, లగ్నాధిపతి దశ కాబట్టి. కాకపోతే ఈ లగ్నాధిపతి దశ ఇట్లా ఉన్నప్పుడు ఈయనకి శుభగ్రహ వీక్షణ ఉంటే ఇంకా ఫాస్ట్గా అన్నీ అందుకోవచ్చు. మరి శని భగవానుడు ఎవరి నక్షత్రంలో ఉన్నారు? కుజుడి నక్షత్రంలో ఉన్నారు. కుజుడు చతుర్థ లాభాధిపతి అయ్యారు. చతుర్థం అంటే చంద్రుడు, లాభం అంటే గురుడు. అంటే ఈ శని భగవానుడు చతుర్థంకి సంబంధించినవి, లాభానికి సంబంధించినవి అందిస్తారు. అట్లే లగ్నంలో శని భగవానుడు మకర లగ్నం అంటే 10వ రాశి, కర్మకి కారకుడు. ఇక్కడ బుధుడు కూడా ఆధీనంలోకి వస్తుంది. బుధుడు ఇక్కడ తులారాశిలో స్థితి పొందారు, సప్తమంలో. అంటే వీరికి ఇప్పుడు 31 అంటే సుమారు 35 సంవత్సరాల తరువాత వీరికి వెరీ గుడ్ పొజిషన్లో జాబ్లోకి వెళ్తారు. మీ జాతకాల్లో కానీ లగ్నాధిపతి, రాశ్యాధిపతి, నక్షత్రాధిపతి ఒకే వర్గు వారైతే, మరి రాశ్యాధిపతి పంచమాధిపతి అయినా భాగ్యాధిపతి అయినా వెరీ గుడ్, నక్షత్రాధిపతి లగ్న పంచమ భాగ్యాధిపతి అయినా వెరీ గుడ్. ఈ జాతకం 100% యోగకరమైన జాతకం. ఇట్లాగ లగ్నాధిపతి దశ చిన్న వయసులోనే వస్తే మంచిది. తర్వాత వీరికి వచ్చే దశ బుధ మహాదశ. బుధుడు షష్టాధిపతి, భాగ్యాధిపతి, దశమ క్షేత్రంలో స్థితి పొందారు, మంచిదే. కానీ ఈ బుధుడు ఎవరి నక్షత్రం ఉన్నారు? గురుడు నక్షత్రంలో ఉన్నారు. అంటే తృతీయ వ్యయాధిపతి. అంటే కుజుని ఆధీనంలో, వ్యయం అంటే శని భగవానుడి ఆధీనంలోకి మళ్ళీ వస్తారు, కారక గ్రహాల ప్లేస్లోకి ఆధీనంలోకి వస్తారు. అందుకే మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. భాగ్యాధిపతితో కలిసిన గ్రహాలు కూడా మంచి యోగాన్ని ఇస్తాయి. భాగ్యాధిపతి వెళ్ళి దశమ క్షేత్రంలో స్థితి పొందారు. అంటే షష్టాధిపతి కూడా బుధుడయ్యాడు కాబట్టి డైలీ సర్వీసెస్, ప్రజలకి దగ్గరగా ఉండే జాబులు, ఇలాంటి గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తారు. మీ జన్మజాతక చక్రంలో లగ్న రాశి నక్షత్రాధిపతులు ఒకే వర్గు వారైతే మాత్రం వీరికి 100% మంచి జాతకం. సునాయాసంగా వీరి పనులన్నీ టైంకి సక్రమంగా జరిగిపోతూ ఉంటాయి. జీవితం బాగుంటుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.